అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యవహారశైలిపై దుమారం చెలరేగింది. కడియం మాట్లాడుతూ ఉండగా కౌశిక్ రెడ్డిని బెదిరించారని ఆరోపణలు చేసింది. అధికార పక్షం గంతో కాల్చి పడేస్తారని కౌశిక్ చేయితో సైగలు చేశారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోపిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో కౌశిక్ రెడ్డిపై చర్యలకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. కౌశిక్ రెడ్డిని మిగిలిన పదవీ కాలం నుంచి బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. కౌశిక్ రెడ్డి వీడియోని పరిశీలించి స్పీకర్ చర్యలు తీసుకోవాలని విపాది శ్రీనివాస్ ప్రతిపాదించారు. వీరు మాట్లాడినటువంటి తీరు, వీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దళితుల పట్ల, గిరిజనుల పట్ల, ఆదివాసుల పట్ల వీళ్ళ యొక్క ఫ్యూడల్ మనస్తత్వం బయటపడుతుంది. అధ్యక్ష నేను పక్కనే ఉండి చూస్తున్నాను. అధ్యక్ష నేను పేరు తీసుకుంటే బాగుంటుంది సభా సంప్రదాయం ప్రకారం కాబట్టి తీసుకోలేదు. అధ్యక్ష కొత్త శాసనసభ్యులు కడియం శ్రీహరి గారి వైపు చూపిస్తూ మిమ్మల్ని నిన్నిట్లా కాల్ చేసే తుపాని గమనించిన అధ్యక్ష. వీడియో తీయండి, కెమెరా తీయండి అధ్యక్ష. ఇట్లా అధ్యక్ష నేను చూసి గమనిస్తున్నాను అధ్యక్ష. ఇట్లా అంటే మమ్మల్ని దళితులను, గిరిజనులకు మాకు శాసనసభలో కూడా రక్షణ లేదు అధ్యక్ష. మమ్మల్ని చట్ట ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి మా ఇట్లా వీళ్ళ దాడులు ఇంకా ఇక్కడ కూడా మమ్మల్ని దాడి చేసి చంపుతామనేటటువంటి బెదిరింపు ప్రవర్తన ఈ సభా సాంప్రదాయం రాష్ట్ర ప్రజలంతా చూస్తున్నారు అధ్యక్ష. ముందుగా దళితులు, గిరిజనుల పట్ల వీరు ప్రవర్తిస్తున్న తీరుకు హరీష్ సీఎం రేవంత్ మాట్లాడుతున్నారు.